ఒకసారి ఆయన నీ సమాధి దగ్గరికి వచ్చి నిలబడగానే నీ జీవిత విశేషం అంతా కనబడుతుంది. ఇతన్ని పిలుద్దామా వద్దా? వీడు పిలవటానికి అర్హుడు కాడు. బ్రతికినంత కాలం ఏమి తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా సుఖపడాలి అనుకున్నాడు వీడు. పద తర్వాత సమాధి దగ్గరికి. నీ సమాధిని దాటిపోతే సోదరి నీ సమాధిని దాటిపోతే ఆ రోజు దేవుడు నీకు మరో బ్రతుకు లేదు, నీకు మరో జీవితం లేదు. అది మహాజీవితం, శాశ్వత జీవితం. ఆ జీవితం కోసం భూమి మీద నువ్వు దేనిని పరంగా పెడుతున్నావు? ఊరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటావు, క్యారేజ్ కట్టుకుంటావు, డబ్బులు దండిగా పట్టుకుంటావు, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుంటావు, నెల ముందుగానే ఆలోచిస్తావు. ఒక ఊరు వెళ్ళాలంటే ఎంత ఆలోచన ఉంది, నీ బిడ్డను చదివించాలి అంటే ఎంతో ఆలోచన ఉంది, ఈ నేల పండాలి అంటే ఎంతో ఆలోచన ఉంది. ఏ మందు వాడాలి, ఏ ఎరువు వెయ్యాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎలా దున్నాలి, ఏ మోతాదులో మందులు వాడాలి అని ఇన్ని నిర్ణయాలు తీసుకుంటావే నీ నేల పండటానికి. చచ్చిపోయిన మరుక్షణమే నువ్వేమైపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో, నీ బ్రతుకు ఏమవుతుందో అని ఏ రోజైనా ఆలోచిస్తున్నావా సోదరి? భూమి మీద ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడానికే నీకు ఇంత ఆలోచన ఉంటే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికే నీకు ఇంత ఆలోచన ఉంటే, ఇంత ఖర్చు ఉంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ తండ్రున్న లోకానికి నువ్వు వెళ్ళటానికి భూమి మీద ఏం చేస్తున్నావో ఆలోచించి చెప్పు.